చెప్తా అన్నాడు. అప్పటివరకు నేను ఇక్కడనే చేసుకుంటూ ఉన్నా. ఓకే. ఎందుకు ఎదురు చూపులో మీకు ఇస్తే బాగుండే కదా క్యారెక్టర్? తర్వాత నెక్స్ట్ మూవీ ఫస్ట్ మూవీ అన్నది ఇప్పుడు. అచ్చా అచ్చా. అన్న తీసిన తర్వాత. ఓకే. మీకు అంటే ఏ హీరో అంటే ఇష్టం చాలా? అల్లు అర్జున్. అల్లు అర్జున్. పుష్ప తగ్గేదేలే. ఓకే. ఇప్పటిదాకా ఎన్ని వీడియోస్ చేశారండి ఇన్స్టాలో మీరు? ఒక 220 చేసినాను. 220కే మంచి ఫాలోయింగ్ వచ్చింది. వ్యూవర్షిప్ బాగుంది, ఫాలోయింగ్ ఎందుకు వస్తలేదు? ఏమో బ్రో, చాలా వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ ఫాలోయింగ్ రావట్లేదు ఎక్కువ. ఇక బాగా ఎమోషన్ వీడియో చేస్తుంటే పెరుగుతున్నాయి. అంటే ఇన్స్టాలో చాలా మంది ఫెయిల్యూర్స్ మంది ఉన్నట్టున్నారు, లవ్ ఫెయిల్యూర్స్ చాలా మంది ఉన్నట్టున్నారు. సో ఇక వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేయండి మళ్ళీ. ఫెయిల్యూర్స్ చేస్తుంటే బాగా వ్యూస్ ఫాలోయింగ్ పెరుగుతుంది అప్పుడు. ఓకే. ఇక నార్మల్గా లవ్ సాంగ్స్ ఇలాంటివి చేస్తే ఇక తక్కువ వ్యూస్ వస్తాయి కానీ ఫాలోయింగ్ తక్కువ వస్తుంది. ఓకే. ఎక్కడైనా పోయినా ఎక్కడైనా చేసినా గుర్తుపడతారా మిమ్మల్ని? గుర్తుపడతారు. ఓకే. అండ్ మీ ఊర్లో ఎలా ఉంది అంటే మీ వీడియోస్ చూస్తున్నప్పుడు కొన్ని వైరల్ షేరింగ్ అవుతుంటాయి కదా, మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేసుకుంటుంటారా అనమాట? ఓకే. వంట వచ్చా? వచ్చు. ఏం బాగా వండుతారు? చికెన్ కర్రీ వండుతారు. ఓకే. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా మళ్ళీ? గర్ల్ ఫ్రెండ్స్ లేరు, గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఓకే. చాలా చక్కగా చెప్పారు. సపోర్ట్ చేస్తారా తను మంచిగా? సపోర్ట్ చేస్తుందా? ఓకే. తను కూడా రీల్స్ ఏమైనా చేస్తుందా? ఏం చేయదు. మీకు సపోర్ట్ చేస్తుంది రీల్స్ చేసి. ఎవరైనా మీకు ఇట్లా ప్రపోజ్ చేసిరు ఇట్లా అంటే ఇన్స్టా అన్నప్పుడు అందరికీ పోతూనే ఉంటుంది కదా, ఎవరైనా లవ్ ప్రపోజల్స్ అట్లా పెట్టినప్పుడు చూసి ఏమంటుంది? ఫీల్ అవుతుందా? ఫీల్ అయ్యి సరే పో దాని దగ్గరికి పోది అని ఉంటుంది. పాపం కాదమ్మా, ఆమె పెట్టిన దానికి ఈయన ఏం చేస్తాడు? ఇక ఫీల్ అయితే అంటే పట్టించుకోదు, ఇంకా కామెంట్స్ అవన్నీ చూసి ఏం పట్టించుకోదు. నాకు సపోర్ట్ చేస్తుంది, మంచిగా చేస్తున్నావు ఇంకా చెయ్యని సపోర్ట్ చేస్తుంది. ఓకే. ఓవరాల్గా మీ స్ట్రగుల్స్లో ఏదో ఒకటి ఉంటుంది, జనాలకి ఇట్లా చెప్పాలి, ఇది తప్పు చేయొద్దు లేకుంటే ఇలా ఉండదు, అలాంటిది ఏమైనా ఉందా? అలాంటిదంటే ఇక బెట్టింగ్ యాప్స్ చేయకూడదు బ్రో, అవన్నీ చేయకూడదు. ఓకే. బెట్టింగ్ యాప్స్ చేయకూడదు. అవును, చేసిన వాళ్ళు నాన్ వెజ్ వీడియోస్ చూస్తుంటారు మీరు బాగా? చూస్తా. ఏమనిపిస్తుంది నాన్ వెజ్? మీలాగే బాగా చెప్తాడు, బెట్టింగ్ యాప్ చేయకూడదు, చేస్తే ఇట్లా వాళ్ళ ఫాదర్ కూడా ఇట్లా చేసినట్టు. సో అందుకే చేయకూడదే చెప్తాడు, బాగా చూస్తాను నేను. మీరు కూడా ఎప్పుడైనా ట్రావెలింగ్ ఏదో చేశారు దూర ప్రాంతాలకు? లేదు, టైం ఉండదు కదా. కానీ జాబ్కి వెళ్తుంటాం, మార్నింగ్ వెళ్తాం, ఈవినింగ్ వస్తాం, కానీ లైఫ్ ఇదేనా అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఇంకా దీనికి ఎంటర్టైన్మెంట్ లేదా మనకు? ఏందని అనిపించింది బ్రో. అంటే ఎప్పుడు ఇదే చేయడము, డైలీ ఇదే వర్క్, మార్నింగ్ లేవాలి, ఈవినింగ్ వెళ్ళాలి, మళ్ళీ మార్నింగ్ రావాలి, డైలీ రొటీన్ అయిపోయింది. లైఫ్ అంటే చేంజ్ కాదా అని అనిపించింది. ఎప్పుడు చేంజ్ అవుతుందో చూద్దాం, ఇంకా వేరే చూస్తా. అంటే సొంతంగా నాకు ఏదైనా బిజినెస్ చేయాలి ఇట్లా నార్మల్గా అని అనుకున్నారు. ఓకే. కానీ కొంతమంది మీకు దగ్గరకు వచ్చిన మీ ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళని చూస్తుంటాం మనం, లగ్జరీగా అంటే మీ ఏజ్ పిల్లలు చాలా వరకు లగ్జరీగా ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్న సంపాదించిన దాని మీద లగ్జరీగా తిరుగుతుంటారు, అసలు వాళ్ళకు ఈ ఏజ్లో సంపాదించిన అవసరం కూడా లేదు. అట్లాంటప్పుడు మీరు ఏమనుకుంటుంటారు? వాళ్ళ లైఫ్ బాగుంది, నా లైఫ్ అంటే నాకు మా అమ్మ నాన్న ఏదో నాకు చేసి పెట్టిర్రు, దీంట్లోనే నేను సర్దుకోవాలి. ఇప్పుడు నా బాధ్యత నాకు ఉంది, వాళ్ళని చూసుకోవాలి, బాధ్యత నాకు ఉంది. సో అందుకే వాళ్ళని చూసుకోవాలి, నాది చూసుకోవాలి, అప్పులు తీర్చాలి, ఇక చెల్లికి పెళ్లి చేయాలి. ఇదే బాధ్యత ఉంది కదా. నువ్వు పడుకున్నా తిన్నా జాబ్ చేసినా మొత్తం మైండ్లో వాళ్ళే ఉండేటట్టు ఉన్నారు కదా. బాగుంది, మంచి కొడుకు నువ్వు అసలు ఇంటికి. కానీ అలాగనే ఉండాలి, ఎందుకంటే వాళ్ళు కూడా చదువుకునే పిల్లలే కాబట్టి వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళకు సపోర్ట్ చేస్తేనే వాళ్ళు కూడా మంచిగా చదువుతారా? మీ బ్రదర్ సిస్టర్? తమ్ముడు ఏం క్లాస్? ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు. ఇక చేతికి అందిందిలే, ఇక మళ్ళీ ఇంకా 2 years కష్టపడి చదివితే బాగుంది, మంచిగా చదువుతాడు కదా. ఓకే. ఆ తమ్ముడికి ఏం చెప్తాను? ఏం లేదు, నాలాగా కాకుండా ఇంకా మంచి చదువుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలని. ఆయన కూడా రీల్స్ ఏమైనా చేస్తాడా లేకుంటే? లేదు, చేయడు. ఓకే. ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు రీల్స్ చేయాలని మీకు ప్యాషన్? ఏం లేదు, ఊరికే జస్ట్ నార్మల్గానే చేసి నార్మల్గా అంటే చాలామంది ఇట్లా నన్ను చెప్పారు, రీల్స్ బాగా చేస్తున్నావు బ్రో, ఇంకా చెయ్యి, నీకు ఏదైనా మంచి పేరు రావచ్చు, చేస్తున్నావు ఇట్లా చేసుకుంటూ ఉండు అని చెప్తే ఇక నేను అప్పటి నుంచి స్టార్ట్ చేసిన. సో అందుకే ఇట్లా చేసి ఈ టైం వరకు ఇప్పుడు ఇంత రీచ్ వచ్చింది. ఏ రీల్ నీకు బాగా మంచి పేరు తెచ్చింది? ఇది అమ్మ పాట చేసిన బ్రో, అది మంచి రీచ్ వచ్చింది. ఓకే. హ్యాపీ ఫీల్. ఒక 2-3 వీడియోస్ ఉన్నాయి బ్రో, బాగా మిలియన్లో వ్యూస్ పోయినాయి. సో ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్
కొన్ని సాడ్ సాంగ్స్ మొత్తం, ఓకే. అవి మంచి రీచ్ వచ్చింది. నీకు అందరూ లవ్ ఫెయిల్యూర్ అన్నట్టున్నారు. చాలా మంది అడుగుతారు, ఇక కామెంట్స్లలో పెడతారు లవ్ ఫెయిల్యూర్ అవ్వరు అని. అయ్యో, నేను అదే అనుకున్నా ఈ అబ్బాయికి లవ్ ఫెయిల్యూర్ ఉన్నదేమో అని, అందుకోసం గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగాను నేను. లవ్ కంటిన్యూలో ఉంది కాబట్టి వద్దులే. సాంగ్స్ ఏమైనా పాడతారా? సాంగ్స్ అంటే లైవ్లో లేదు బ్రో, నాకు సాంగ్స్ ఏం రావు. జస్ట్ అప్పుడే ప్రాక్టీస్ చేసి వదిలేస్తుంటారు, రిలీజ్ చేస్తారనమాట. అంటే ఎప్పుడో ఏ టైంలో మీరు అంటే ఈ సాంగ్ చేయాలి అది చేయాలని ఎప్పుడు నిర్ణయించుకుంటే డిసైడ్ చేస్తారు? అప్పుడే బ్రో, మార్నింగ్ నైట్ టైం చూస్తా, నైట్ టైం రెస్ట్ ఉంటుంది కదా, అప్పుడు రీల్స్ చూసి కొన్ని సేవ్ చేసుకుంటా. సరే మార్నింగ్ ఇది వీడియో చేయాలని చెప్పి సేవ్ చేసుకుని మార్నింగ్ లేచిన తర్వాత 7 o'clock లేచి స్నానం చేసి పోయి 8 o'clock వీడియో తీసి 9 o'clock డ్యూటీకి వెళ్తాను. ఓకే. కానీ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా తీసుకుంటారు, సెలెక్టెడ్గా తీసుకుంటారు మీరు. అసలు ఎక్కడ కొంటారు అసలు? మాకు కూడా చెప్తే మేము వెళ్తాం. లేదు మామూలుగానే సాంగ్కి తగ్గట్టే ఉంటాయి అలా అని. కాస్ట్యూమ్స్ కూడా చాలానే ఉన్నట్టున్నాయి కదా? మరి ఎక్కువ ఏం లేవు బ్రో, ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటాయి కాబట్టి ఇక నాయి కూడా తక్కువ ఉన్నాయి. ఓకే, కవర్ చేసుకుంటుంటారు. అండ్ మీతోనే అంటే ఒక ఫ్రెండ్ అనేటోళ్ళు ఉంటారు. మనకు లైఫ్లో ఎదగడానికి మంచి కావాలి, చెడు కావాలి. మనతోనే ఉంటుంటారు కొంతమంది ఫ్రెండ్స్, పుల్లలు పెడుతుంటారు. మనతోనే ఉంటుంటే ఫ్రెండ్స్ మన మంచి కోసం కోరుతుంటారు. అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉన్నారా? ఉన్నారు. ఎవరు ఉన్నారు? రెండిట్లా ఇద్దరు ఉన్నారా? మంచిగా ఉన్నాడు బ్రో, మంచి చెడు ఎవరు లేరు, మంచిగా ఉన్నారు. ఇక బెస్ట్ ఫ్రెండ్ అంటే విష్ణు అని ఉన్నాడు. ఓకే. సో ఆయన నాకు మంచి సపోర్ట్ ఇస్తాడు. ఇక చేయి బ్రో, నువ్వు చేయగలవురా, చేస్తావురా, చెయ్యి, నీకు ఇన్ని వల్ల అవుతుంది అని చెప్పి సపోర్ట్ ఇస్తాడు, మంచి సపోర్ట్ ఇస్తాడు. ఓకే. అంటే మూవీస్ ఆఫర్స్ వస్తే ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు? ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ ఏదైనా పర్లేదు. యాక్టింగ్ వచ్చా? యాక్టింగ్ చేస్తా. యాక్టింగ్ వచ్చు కదా? నవరసాలు వచ్చా? లేదు. ఓకే. అసలు యాక్టింగ్ ఫీల్డ్ ఎవరు టచ్ లేరా? మీ ఎవరైతే ఇప్పటిదాకా చెప్పారో ఆయన తప్ప ఎవరు టచ్ లేరా? ఎవరు లేరు. మీకు ఇన్స్టాలో కూడా ఎవరు అంటే ప్రపోజల్స్ అంటే యాక్టింగ్కి ఇట్లా రాండి అది అని కూడా ఎవరు, వెబ్ సిరీస్ వాళ్ళు కూడా ఎవరు పెట్టలేదా? మొన్న ఒక ఆమె పెట్టింది, కరీంనగర్ సైడ్ షూట్ ఉంది వస్తారా అని చెప్పి. సరే వస్తా అని చెప్పిన తర్వాత కాల్ చేస్తాను అనేది, మరి ఇంకా చేయలేదు. ఓకే, అమ్మాయి చేసింది. చూడమ్మా, అమ్మాయి చేసిందట కాలు. ఓకే, ఎవరు చేసినా కూడా యాక్టింగ్ కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, చేస్తుండండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ లాగా అట్లా కూడా చేయొచ్చు కదా? అంటే మీ యాక్టింగ్ అంటే రీల్స్ వేరే, యాక్టింగ్ వేరే, అది కూడా మీరు నేర్చుకున్నట్టు అవుతుంటుంది. తర్వాత మీరు మంచిగా ఎక్స్పీరియన్స్ వచ్చేస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. మోడలింగ్ ఏమైనా ట్రై చేస్తున్నారా? లేదు బ్రో. వెళ్ళాలని ఏమైనా ఆలోచన ఉందా మోడలింగ్ వైపు? ఒక ఆఫర్ వచ్చింది బ్రో, ఆయన బెంగళూరు రమ్మన్నాడు. ఓకే. సో బెంగళూరు రమ్మంటే నాకు వీలు ఉండట్లేదు కాబట్టి నేను వెళ్ళట్లేదు. వద్దు, బెంగళూరుకి వెళ్ళిన పైసలు అడిగితే మాత్రం ఎక్కడ ఇవ్వబాకు. ఓకేనా? ఇంకా ఏం కావాలనుకున్నావు లైఫ్లో? ఇంకేం లేదు బ్రో, మంచిగా ఇంట్లో వాళ్ళందరికీ బాగా చూసుకోవాలి, నేను ఒక మంచిగా సెటిల్ అవ్వాలి, అంతే. అంతే. ఓకే. మీ వ్యూవర్స్కి ఏం చెప్తావో చెప్పండి ఇన్స్టా వాళ్ళకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అంతేనా? ఇంకా ఇలాగనే మన నానికి సపోర్ట్ చేస్తుండండి. అండ్ ఇంకా ఫీవర్షిప్ ఉంది కానీ ఫాలోవర్స్ ఇంకా రావాలి అండ్ ఇంకా షైన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.